హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు ఉస్మానియా యూట్యూబ్ ఛానల్. నా పేరు కోపూరి నరేష్. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాను. 2026 సిపి గెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఏమిటంటే ఈ సిపి గెట్ 2026కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఏం అడుగుతున్నారంటే, కొంతమంది నేను ఒకటే వీడియో పెట్టాను, సిపి గెట్ 2026 నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, ప్రీవియస్ ఇయర్ డేట్స్ ఎప్పుడు వచ్చినాయి అని ఒక కంపేర్ వీడియో చేసి పెట్టాను. దాని కింద ఒక 4-5 నాకు అడిగిన డౌట్స్ ఏమిటి అంటే, సిపి గెట్ సిలబస్ ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు అని కూడా మళ్ళీ అడిగారు. ఆ వీడియోలో నేను చెప్పాను, మళ్ళీ అడిగారు. నేను మీకు అది కూడా క్లారిటీ చేస్తాను, చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే విషయానికి వచ్చినట్లయితే, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అనేది మేలో వస్తుంది. ప్రస్తుతం మా ఇయర్ 2025లో అకాడమిక్ ఇయర్ లేట్ అవ్వడం వల్ల మా నోటిఫికేషన్ జూన్లో వచ్చింది. జూలై లాస్ట్ వరకు 45 డేస్ నోటిఫికేషన్ అప్లికేషన్స్ జరిగినవి. తర్వాత ఆగస్టులో ఎగ్జామ్స్ జరిగినవి. కాబట్టి ఈసారి అకాడమిక్ ఇయర్లో లేటెన్సీ ఏం లేదు. మ్యాక్సిమం కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అన్ని కాలేజెస్లో సెమిస్టర్స్ అయిపోతున్నాయి, 6th సెమిస్టర్. కాబట్టి ఈసారి నోటిఫికేషన్ కొంచెం ముందే వచ్చే అవకాశాలు కనబడుతున్నవి. మేలో కనుక నోటిఫికేషన్ వస్తే జూన్ వరకు మీకు అప్లికేషన్స్ ఉంటుంది. జూలై ఫస్ట్ వీక్లో అప్లికేషన్స్ క్లోజ్ అయ్యి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ అన్నీ వెంటనే రిలీజ్ అవుతూ ఉంటుంది. మీకు కనుక సీట్ కొట్టాలి అనుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రిపరేషన్ అనేది కొంచెం ముందే స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటుంది. అలాగే సిపి గెట్ 2026కి సంబంధించి గైడెన్స్ అనేది నేను ఇవ్వాలి అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఒక ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ ద్వారా నేను మీకు అందజేయాలి అనుకుంటున్నాను. ఎవరైతే సిపి గెట్ 2026కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియోస్ యూస్ఫుల్ అవ్వచ్చు. కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఈ యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను చేసినప్పుడు మీకు ముందుగా నోటిఫికేషన్ వచ్చి ఆ వీడియోని మీరు ఈజీగా క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. ఒక స్టే అప్డేటెడ్గా మీరు ఉండవచ్చు. ఓకేనా? ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి.